श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈ వారం కూడా నేను వార ఫలితాలు మీకు వాయిస్ ద్వారా ఇస్తున్నాను నేను. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్క వారం వాయిస్ ఓవర్ని విని ఆనందపడి ప్రతి కార్యంలోనూ ఆనందాన్ని పొందాలన్నటువంటి భావనతో మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ నెలలో 4వ వార ఫలితాలు ఒక సోమవారం దాటిపోయింది, కొద్దిగా నాకు ఆలస్యమైంది, మన్నించండి. ఈ వారంలో అంటే జూన్ నెల 4వ వారం అన్ని రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను. ముందుగా మేషరాశి వారికి ఈ వారంలో ఒకటి, 2, 3 తేదీలు అంటే 4వ వారంలో 1, 2, 3 రోజులు, మొదటి 3 రోజులు జాగ్రత్తగా ఉంటూ ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంది, పర్వాలేదు, కానీ మిగతా విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ ముందుకు కొనసాగితే చాలా మంచిది. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభయోగము, ధనయోగము, కుటుంబ సౌఖ్యము, మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మాతృ సంబంధ పితృ సంబంధ వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం, కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు సాధించగలిగే అవకాశాలు. 4వ వారంలో కొంతవరకు ఈ షేర్ మార్కెట్లో వార ఫలితాల్లో కొద్దిగా మొదటి 3 రోజులు వాటిలో పెట్టుబడి పెట్టినా మిగిలిన రోజులలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన విద్యాభివృద్ధి, వస్తువాహన సౌలభ్యం పొందుకోవడం, అలాగే ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభం చేసే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారాలు అని అనేక రకాల వ్యాపారాలన్నీ కూడా ఈ వారంలో అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. తప్పకుండా మీకు వ్యాపారంలో భాగస్వామితో చాలా మంచి అనుకూలత పొందుకునే అవకాశం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు కూడా లాభవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారాలను కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతంగా ఉండబోతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభకార్యాలు, సంపూర్ణ విద్యాభివృద్ధి, అనుకూలవంతమైనటువంటి ప్రయాణాలు పొందగలిగేటువంటి శుభమైన వారంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కూడా కలిసి వచ్చే శుభయోగాలుగా చెప్పవచ్చు. తప్పకుండా వీరికి సంతాన శుభవార్తలు కూడా వినగలిగే యోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్ట యోగం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక వృషభ రాశి వారికి ఉన్న ఫలితాలు: ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, రుణ విమోచనము, రోగనాశనము, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడము, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకోవడం, సంపూర్ణమైనటువంటి సమస్త వ్యాపార వృద్ధి పొందుకోవడం, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అనుకూలత పొందుకోవడం, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో వ్యాపారం మొదలు పెట్టవచ్చును. విదేశాలు ఉన్న వారికి వీసా సౌలభ్యం పొందుకోవచ్చును. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతోంది. సత్సంతాన వార్త వింటారు. మాతృపితృ సంబంధమైనటువంటి వ్యక్తులను శుభవార్త వినే అవకాశం, అన్యోన్య దాంపత్యం, శుభకరమైన సంతాన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉండబోతోంది. ప్రతి పనిలో కూడా ప్రావీణ్యత పొందుకొని ఇతరుల నుంచి రాబడినటువంటి ధనము కానీ, గౌరవము కానీ పొందుకోగలిగేటువంటి శుభమైన వారంగా చెప్పవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. అకస్మాత్తుగా ధన ప్రాప్తి అంటే
షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత పొందుకోవడం, విదేశీయానంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంత్రి పదవి లభించే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చును. అయితే అనూహ్యమైనటువంటి ఒక శుభ సంఘటన అంటే ఈ ప్రేమ సంబంధ విషయం పెద్దలకి చెప్పే విషయంలో తప్పకుండా మీకు అనుకూలత. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు కూడా విజయం సాధించగలిగే అదృష్ట యోగాలు. తప్పకుండా బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, ధనయోగం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, దైవ సంబంధ కార్యక్రమాల్లో విరివిగా పాలు పంచుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తీర్థయాత్ర చేసే అవకాశం ఉంది, కాకపోతే కాస్త ఎక్కువగా ఉంది, అంటే వర్షాలు ఎక్కువగా పడే సూచనలు కనబడుతున్నాయి కనుక ప్రయాణంలో జాగ్రత్త వహించే ప్రయత్నం, తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మంచి సంపూర్ణ విజయాన్ని అంటే చేస్తున్నటువంటి ప్రయాణంలో ప్రశాంతత పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి వల్ల స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి అదృష్టవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రశాంతమైన జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వస్తులాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, వాక్చాతుర్యం, మాటల తీరు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం, చిత్ర పరిశ్రమలో విజయం ఖాయం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అంటారు కదా, కొత్తగా రాజకీయ రంగంలో వచ్చిన వాళ్ళకి కానీ లేదా ఈ మధ్యనే కొత్తగా రాజకీయ రంగంలో గెలిచిన వ్యక్తులు, ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులకి ఊహించని పదవి కానీ, ఒక బాధ్యతాయుతమైనటువంటి నియోజకవర్గంలో గౌరవాన్ని పొందుకోవడం కానీ, లేదా మీకు కీర్తి ప్రతిష్టలు పొందుకోగలిగేటువంటి ఎవరైనా మీకు సత్కారం చేయగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు. విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, బంధువుల మిత్రుల కలయిక బాగా ఉంటుంది, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం ఉంటుంది, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, ఆనంద యోగం, ఐశ్వర్యము, రుణ విమోచనము, రోగనాశనము, కాంట్రాక్టర్లకి కొత్త కాంట్రాక్ట్ లభించడం లేదా కాంట్రాక్టర్ రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజర్కి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, సమస్తమైనటువంటి వ్యాపార వృద్ధి పొందుకోగలిగే అవకాశం, అన్ని రకాల వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. అయితే ఒక్కొక్కసారి కర్కశంగా మాట్లాడడం వల్ల అయిన వారి నుంచి అవమానం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త మీరు బుధ, శుక్రవారాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. బట్ ఏదేమైనా ఈ వారం మొత్తం కూడా మీకు అదృష్టాది, ఆనంద, శుభయోగాల పరంపర, వ్యాపార వృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకోగలిగే అవకాశం లాంటివన్నీ కూడా బలం కనబడుతున్నాయి. అనుకున్నది సాధించగలిగే శుభయోగంగా చెప్పవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, చాలా మంచి ఆత్మస్థైర్యం, రోగనాశనం, సోదరుల వల్ల ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశాలు, అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా పొందుకుంటారు. అంటే మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తారు, వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించడం, తప్పకుండా మీకు ఈ వారంలో వీసా పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. విదేశాల్లో ఉన్నవారికి ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యాభివృద్ధి పొందుకోవచ్చు, విదేశాల్లో కూడా నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. కుటుంబ సౌఖ్యం, మాతాపితృలతో ఆనందమయ జీవనం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇక వ్యాపార విషయంలో అన్ని రకాల వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవడం, వ్యాపారాల్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశం, మొండితనం, ధైర్యంతో ముందడుగు వేసేటువంటి అవకాశం, విద్యా ప్రావీణ్యత, ఉద్యోగ లాభాన్ని, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో అద్భుత విజయాన్ని పొందుకోవడం, అలాగే రాజకీయ రంగంలో కూడా ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, మానసికమైనటువంటి రుగ్మతల నుంచి బయటపడడం, ధైర్యంగా
ప్రతి విషయంలో ప్రతి పనిలో విజయాన్ని పొందుకోగల అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం. మంచి వ్యక్తి పరిచయం, భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో పాటుగా ప్రేయసి పిల్లల సఖ్యత, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారి లాభాలు. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తుల సహకారం వల్ల కాదు అనుకున్న పనిని పూర్తి చేసుకో అవకాశం ఉంది. అంటే కాదనుకున్నటువంటి పని పరిపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ నుంచి గెలుపుని మీ జేబులో వేసుకోవచ్చు. అటువంటి శుభయోగం కనబడుతోంది. అలాగా ఈ వారం మొత్తం కూడా మీరు అనుకున్నటువంటి సంపూర్ణ వ్యాపార, విద్యా, ఉద్యోగాదుల్లో విజయ పరంపర కొనసాగేటువంటి శుభమైన వారంగా చెప్పవచ్చును. ప్రతి వారం ఇలా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ఇక కన్యారాశి వారికి ఎలా ఉంటుంది? కన్యారాశి వారికి ఆరోగ్య లాభం, ముఖ్యంగా చాలా మంచి ఆరోగ్య లాభం, విజయం, ఆనందం, సువర్ణ వజ్రాభరణ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు, కుటుంబ వృద్ధి, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, సువర్ణ వజ్రాభరణ కొనుగోలు చేయడం లేదా స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభాలు. ప్రతి వ్యాపారం కూడా ఈ వారంలో అనుకూలత ఉంది. కేవలం ఒక మంగళవారం రోజు మాత్రమే జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది. అలాగే శనివారం మధ్యాహ్నం తదుపరి కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంతే, అంతకు మించి వేరే నెగిటివ్ ఫలితాలు ఏం కనిపించట్లేదు. విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకోవడం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత పొందుకోవడం, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభాలు పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాల్లో అనుకూలత పొందుకోవడం, గృహం సంబంధ విషయాల్లో అనుకూలత, ఇతరుల ఆధీనమైనటువంటి మీ ఆస్తిపాస్తులు మీ స్వాధీనమైనటువంటి శుభవారం, అనుకున్నది సాధించగలగడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపడి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. మరి గురుగారు మీరు షేర్ మార్కెట్ ఫలితాలలో మరి కన్యా రాశి వారికి నష్టం అని చెప్పారు కదండి, మరి ఇలా అంటే వీరికి సోమవారం అద్భుతంగా ఉంది, బుధవారం బాగా ఉంది, గురు శుక్రవారాల్లో నష్టాలు పొందుకునే అవకాశం. అయితే నష్టం అనేది ఎక్కువగా కనబడుతూ లాభం అనేది తక్కువ కనబడుతుంది. కాబట్టి షేర్ మార్కెట్ విషయంలోనే నేను జాగ్రత్తగా పెట్టుబడి పెట్టమని చెప్పాను, కాబట్టి వారు దూరంగా ఉండమని చెప్పాను. కానీ వార ఫలితాలలో మీకు సోమవారం అలాగే బుధవారంలో కూడా లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆ రోజులలో ఆచితూచి వ్యవహరించి అందులో పెట్టుబడి పెట్టి పెద్దల యొక్క సహకారాన్ని తీసుకొని మీరు అందులో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు ఉంటాయి. బెట్టింగ్లకి, లాటరీలకు మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార విషయాల్లో అనుకూలత ఉంది. అలాగే విదేశాలు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని చేయవచ్చు. విద్యలో రాణింపు ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రావీణ్యత అంటే ఈ పనిలో ఈ వ్యక్తి మాత్రమే తనకి అనుకూలంగా ఉంటాడు, ఆ వ్యక్తి వల్లనే ఆ పని పూర్తవుతుంది, ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ ఈ పనిలో మనకి బాగా కలిసి వస్తుంది, పనికి వస్తాడు అన్నటువంటి భావనని మీరు అంటే మాట తీరుతో అవతల వ్యక్తుల్ని ఆకట్టుకోగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి ప్రావీణ్యత, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, గృహయోగం, ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, శుభకరమైన వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, భగవంతుని మీద విపరీతమైనటువంటి ఒక ప్రేమ వాత్సల్యం ఏర్పడడం, దానివల్ల ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో విరివిగా పాలు పంచుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. బుద్ధిబలం బాగుంటుంది, ధైర్యం ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యార్థికి విద్యాలాభం ఉంటుంది, ఎల్ఐసి, మెడికల్, గురెంట్ వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, వ్యాపార పరంగా అనుకున్నటువంటి ప్రతి వ్యాపారంలో కూడా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి వ్యాపార లాభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, రుణ విమోచనం, అలాగే ఆరోగ్య లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ఇలా సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మరి షేర్ మార్కెట్ విషయంలోనే నేను అది కూడా వాయిస్ ఓవర్లో ఇచ్చాను. వృశ్చిక రాశి వారు కాస్త తొందరపడతనంతో నష్టపోతారనే విషయం చెప్పడం జరిగింది. వీరికి బుధవారం, గురువారం అద్భుతమైన లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్లో. మిగిలిన రోజులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే వృశ్చిక రాశి వారికి మిగతా విషయాల్లో విశేషమైనటువంటి లాభం, ధనం, రోగనాశనం, రుణవిమోచనం, ధైర్యం, స్థైర్యం, రాజకీయ రంగంలో ప్రావీణ్యత, రాజకీయ రంగంలో పేరు ప్రతిష్టలు పొందుకోవడం, అలాగే మంచి పదవి పొందుకోవడం, వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకోగలగడం, మంచి ప్రవక్తగా ఉండడం, అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ముఖ్యంగా
ఈ టీచర్ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అలాగే ఇతరత్ర విద్యా సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకోగలిగేటువంటి అవకాశం, ప్రశాంతమైన జీవనం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివేకవంతమైన ఆలోచనలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి అనుకూలత, సమస్త వ్యాపార వృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి వ్యాపారం చేసేవారి లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడతారు. కాకపోతే విపరీతమైనటువంటి ఖర్చులు మీకు అంటే ఖర్చు మంచి కోసమే ఖర్చు అవుతుంది, కానీ ఆ ఖర్చుని తట్టుకోగలిగేటువంటి ధైర్యాన్ని పుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఖర్చు వల్ల మీకు 10 మందిలో గౌరవం ఉంటుంది, ఆ పెట్టిన ఖర్చు మళ్ళీ మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఖర్చు వల్ల మాత్రం కాస్త ఒత్తిడి ఎదుర్కోక తప్పదు అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభకర వివాహ వైవాహిక సంతాన శుభయోగాలు వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా మీకు అద్భుత శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ఇక ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వారికి ఈ సోమవారం జరిగిపోయింది కాబట్టి ఎందుకంటే సోమవారం సాయంత్రం నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతోంది కాబట్టి సోమవారం రోజున మీకు కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. మళ్ళీ శనివారం రోజున శనివారం రోజున మీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కనుక మిగిలిన రోజులలో మంగళ బుధ గురు శుక్రవారాల్లో లాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమం, స్వదేశంలో కూడా విద్యా ప్రావీణ్యత, విద్యా పరిపూర్ణత, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చిన్న వారికి లాభంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా బోర్బావులు తోవారు కూడా లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందయోగం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభవంతంగా ఉండబోతుంది. వీరు కూడా మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఇంతకుముందు సెక్యూరిటీ సంతకాలు పెట్టుంటారు కదా, బయట పడగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆ సహచర్యం వల్ల మీకు గతి తప్పుతున్నటువంటి మీ యొక్క వ్యాపారం కానీ విద్య కానీ అనుకూలత పొందుకునే అవకాశం, విద్యలో రాణింపు కూడా ఉంటుంది. ఐఎల్స్ GR TOEFL లాంటి పరీక్షలు కూడా విజయం సాధించగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తీర్థయాత్ర సేవన ఉంటుంది, విదేశీయాన ప్రయాణం ఉంటుంది, విద్యా ప్రావీణ్యత ఉంటుంది, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఇలా ప్రతిరోజు కూడా మీకు అనుకూలం ఉంటుంది. నేను చెప్పినటువంటి సోమవారం అయిపోయింది కాబట్టి శనివారం రోజున కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అనుకూలత. హనుమాన్ చాలీస పారాయణం, భగవద్గీత పారాయణం చేస్తే శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ఇక మనం మకర రాశి విషయానికి వస్తే అసలు పూర్తి స్థాయిలో ఇక పతనం అయిపోయా, నేను ఇక నా వల్ల కాదు, నేనేం చేయలేకపోతున్నాను అన్న వ్యక్తులు కూడా ఊహించని విజయం, ధనయోగం, ధనమూలం ఇదం జగత్, తప్పదు, డబ్బే ప్రాధాన్యం అయిపోయింది. ఆ డబ్బు అనేది మీకు ఇంతకు ముందున్నటువంటి మాసంలో కావచ్చు లేదా 6 నెలల క్రితం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెట్టిన ప్రతి వ్యక్తి ఈ వారంలో మిమ్మల్ని తలకెత్తుకోవడం, మీరు తలెత్తుకునేట్టుగా వ్యవహరించడం, దానివల్ల మీరు మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, వ్యాపార విషయంలో కానీ విద్యా సంబంధ విషయంలో కానీ కుటుంబ సభ్యులు కానీ శత్రువులు కూడా మిమ్మల్ని కీర్తించగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, బంధుమిత్రులతో అనుకూలతని, శుభకరమైన వైవాహిక జీవనాన్ని, సత్సంతాన ప్రాప్తిని, రాజకీయ రంగంలో అభివృద్ధిని, కళాకారుల క్రీడాకారుల లాభాన్ని, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఐఎల్స్ GR TOEFL లాంటి పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం, మిత్రుల వల్ల కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల ఉద్యోగ లాభం కానీ విద్యా పరిపూర్ణత కానీ, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ PR లాంటిది పొందుకోగలిగే అవకాశం, అనుకూలవంతమైన వీసా సౌలభ్యం, ఇంటికి కావలసినటువంటి విలువైనటువంటి వస్తువులు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, రుణ విమోచన, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లు వారి లాభం, కాంట్రాక్టర్లకి ధనయోగం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కలిసి వచ్చేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఇలా ప్రతివారం కూడా మీకు అనుకూలవంతమైన ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇప్పుడు కుంభరాశి ఫలితాలు చూద్దాం. కుంభరాశి వారికి దాదాపుగా విద్యార్థులకి చాలా మంచి అవకాశం. అసలు ఎటువంటి అవకాశాలు అంటే
4-5 బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఈ వారంలో రాయబోయేటువంటి ప్రతి పరీక్షల్లో కూడా మీకు విజయము తథ్యము. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ అంటే ఎస్ఏటి లాంటి పరీక్షలు అన్నీ కూడా మంచి విజయాన్ని పొందుకునే అవకాశం, ఆనందం, రోగనాశనం, రుణ విమోచనం, వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాలు. అంటే ప్రతిరోజు చెప్తున్నాను కదా, ఆ ప్రతిరోజు చెప్పేటువంటి వ్యాపారాలన్నీ కూడా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభం, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, మిత్రుల సహకారం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఇంట్లో శుభకార్యము జరిగేటువంటి అవకాశం, శుభకరమైన సంతాన వార్తలు పొందుకోవడం, సోషల్ మీడియా సాటిలైట్లో మంచి వ్యాపార లాభం, విలేకరులకి అవార్డు రివార్డులు అందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోగలిగే శుభమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వారంలో అంటే ధనయోగమే, విపరీతమైనటువంటి ధనయోగాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదులో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, అనుకున్న చోట ఉద్యోగంలో లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగంగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి ప్రతి పనిలో ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి వారంగా చెప్పబడుతోంది. అయితే వీరికి గురువారం రోజున ఆకస్మికమైనటువంటి వాహనం దొంగిలించబడము, అయితే వాహనం జారి పడడము, ఇంకేదైనా కారణం చేత వాహన రీత్యా ఇబ్బంది పొందే అవకాశం కనుక వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మిగతా రోజులలో మీకు అనుకూలత, ఆనంద యోగం, అదృష్ట యోగం లాంటివన్నీ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇవి ఈనాటి వార ఫలితాలండి. గోచార ఫలితాలని 50 నుంచి 60% వరకు మాత్రం స్వీకరించండి. వచ్చే వారంలో ప్రత్యక్షమైనటువంటి వీక్షణతో మీకు వార ఫలితాలు చెప్పే అవకాశం ఉంటుంది. ఆ రోజున ప్రత్యక్షంగా మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.